మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యము ధ్యానించే ముందు ఒక మాట ప్రార్థన చేసుకొని వాక్యమును ధ్యానించుకుందాము. పరిశుద్ధుడా దేవా, నీకు వందనములు, స్తోత్రములు నాయన ప్రభా. మా జీవితంలో మరొక దినాన్ని నీ కృప చేత పక్కన గ్రహించి మనల్ని సజీవులకు పెట్టిన దేవానికి వందనములు, స్తోత్రములు నాయన. హృదయ కలం నీ వాక్యము ధ్యానించబోతుండగా తండ్రి, నీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామంలో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ ఘనత చెందునుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ కలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. మార్కు సువార్త 10వ అధ్యాయము 35వ వచనం నుంచి 45వ వచనం వరకు వాక్య భాగం ధ్యానించుకుందాము. మార్కు సువార్త 10వ అధ్యాయము 35వ వచనం నుంచి 45వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. ఈ అంశంలో యేసు ప్రభు చెబుతున్న మాటలను ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు శిష్యులు వచ్చి మరి యేసు ప్రభుని అడుగుతా ఉన్నారు, కుడివైపున ఒకడు ఎడమ వైపు కూర్చోవడానికి మాకు అవకాశం ఇవ్వమని యేసు ప్రభుని అడుగుతుండగా యేసు ప్రభు వారితో మాట్లాడిన ఈ సన్నివేశాన్ని హృదయ కాలము ధ్యానించుకుందాము. జీసస్ టీచర్స్ అబౌట్ ద సర్వింగ్ అదర్స్. జీసస్ టీచర్స్ అబౌట్ ద సర్వింగ్ అదర్స్. ఇతరులకు పరిచర్య చేయడంలో అనే అంశము తన శిష్యులకు తెలియజేసిన మాటని హృదయ కాలం ధ్యానించబోతా ఉన్నాము. అలాగే యాకోబు, యోహాను మరి వచ్చి యేసు ప్రభుని అడుగుతున్న ఈ సన్నివేశాల్లో హృదయ కాలము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ వాక్య భాగంలో మనం కూడా ఉన్నామా లేదా ఒకసారి మనల్ని కూడా మనం పరిశోధించుకుందామని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాడు. మనం చూసినట్టయితే 35వ వచనం, జెబెదయి కుమారులు అయిన యాకోబు, యోహాను ఆయన ఎద్దకు వచ్చి, బోధకుడా, మేము అడిగిన దాని ఎడల నీవు మాకు చేకూర్చుచున్నావా అని చెప్పగా యేసు ప్రభు దగ్గరికి మరి యాకోబు, యోహాను ఇద్దరు వచ్చి యేసు ప్రభుని అడుగుతా ఉన్నారు, యేసయ్యా, మరి మా విషయంలో నువ్వు చేకూర్చున్న దాన్ని మాకు చెప్పవా అని యేసు ప్రభుని అడుగుతా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు ఆ 12 మంది శిష్యులలో మరి యాకోబు, యోహాను వచ్చి యేసు ప్రభుని ఈ రీతిగా అడుగుతా ఉన్నారు. అందుకు యేసు ప్రభు అడుగుతున్నాడు, ఆయన నీవు మాకు ఏమి చేకూర్చున్నావు అని చెప్పగా ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నేనేమి మీకు చేకూర్చున్నావు అని వారిని అడగగా మరి యేసు ప్రభు అడుగుతాను, నేను మీ గురించి ఏమి చేకూర్చున్నానని చెప్పమని అడగగా నేను ఇప్పుడు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇక్కడ యాకోబు, యోహాను కనిపిస్తున్నాడు. జెబెదయి కుమారులు ఇద్దరు కూడా మరి యేసు ప్రభు దగ్గరకు వచ్చి వారు మాట్లాడుతున్న ఈ సన్నివేశంలో చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల జెబెదయి కుమారుడైన యాకోబు, యోహాను ఆయన ఇద్దరికి వచ్చి, బోధకుడా, మేము అడిగిన దాన్ని మాకు చేకూర్చున్నావా అని చెప్పగా నేను ఏమి మీకు చేకూర్చున్నాను అని వారిని అడగగా వారు నీ మహిమయందు ఒకడు కుడివైపునను ఒకడు ఎడమ వైపునను కూర్చున్నట్టుకు మాకు దయచేయమని చెప్పిరి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి మరి యాకోబు, యోహాను అడుగుతా ఉన్నారు, మరి కుడివైపున ఒకరును ఎడమ వైపున ఒకన నీ దగ్గర కూర్చోడానికి మాకు దయచేయమని యేసు ప్రభుని అడుగుతా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి ఇద్దరు కూడా యేసు ప్రభు శిష్యులలో మరి యోహాను ప్రాముఖ్యుడే. కానీ ఇక్కడ యాకోబు, యోహాను యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఈ రీతిగా అడుగుతా ఉన్నారు, ఒకరు కుడి వైపున ఎడమ వైపున కూర్చోడానికి మాకు ఆ ఒక అవకాశంను దయచేయమని యేసు ప్రభుని అడుగుతా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల చూసినట్టయితే 38వ వచనం, యేసు మీరు ఏం అడుగుచున్నారో మీకు తెలియదు. యేసు ప్రభు అంటా ఉన్నాడు, మీరు ఏం అడుగుచున్నారో మీకు తెలియదు. మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చి వీరు అడుగుతున్న మాట చూసినట్టయితే యేసు ప్రభు వారికి స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు మనం చూసినట్టయితే మత్తయి సువార్త 20వ అధ్యాయము 22వ వచనం చూసినట్టయితే మత్తయి సువార్త 20వ అధ్యాయం 22వ వచనము, అందుకు యేసు మీరు ఏం అడుగుచున్నారో అది మీకు తెలియదు, నేను తాగుబోచున్న గిన్నెలది మీరు తాగుదురా అని ప్రశ్న వేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల యేసు ప్రభు ఇక్కడ తన శిష్యులకు తెలియజేస్తూ ఉన్నాడు ఇద్దరికి. మరి యాకోబు, యోహాను అడుగుతా ఉన్నారు, ప్రభువా, మేము కుడి వైపున ఒకరు ఎడమ వైపున ఒకరు కూర్చుంటామని యేసు ప్రభుని అడిగినప్పుడు యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల యేసు మీరు ఏం అడుగుచున్నారో అది మీకు తెలియదు, నేను తాగుచున్న గిన్నెల నుంచి మీరు తాగుటైనది, నేను పొందబోచున్న బాప్టిజం మీరు పొందుటనైనను మీ చేత అవునా. ఇక్కడ యేసు ప్రభు ఒక ప్రశ్న ఇస్తూ ఉన్నాడు, ఏ గిన్నెలో నుంచి నేను తాగేది మీరు తాగుతారు అనేసి.
వారు అంటున్నారు ఇవి మేము చేయగలుగుతామని వారు అంటున్నారు. కానీ యేసు ప్రభు దేని గురించి చెప్తున్నాడంటే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు మరణం గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మరి యేసు ప్రభు ఆ సమయంలో తండ్రితో ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ మాట అంటాడు, తండ్రి నీ చిత్తమైతే, నీకు అసాధ్యమైతే ఈ గిన్నెను నా నుండి తొలగించమని యేసు ప్రభు ప్రార్థన చేస్తూ, తర్వాత యేసు ప్రభు ఏమంటాడంటే, ప్రభు నా చిత్తము కాదు కానీ నీ చిత్తము నెరవేర్చమని యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. ఇక్కడ యేసు ప్రభు మరి యోహానుకు రీతి యాకోబుకి మాటలు తెలియజేస్తున్నప్పుడు వారికి అర్థమవుతలేదు. యేసు ప్రభు చెప్తున్న మాట చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు, నేను తాగుచున్న గిన్నెల నుంచి మీరు తాగుటనై నేను పొందుచున్న బాప్టిజం మీరు పొందుటనై మీ చేత అవునా అని వారిని అడగగా వారు మా చేత అవును అనిరే. యేసు ప్రభు ఎట్టి మరణాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మరణము ఎలా పొందబోచున్నాడు, నేను తాగుచున్న గిన్నెలో నుంచి మీరు తాగుదురా, నేను పొందే బ్యాప్టిజంను మీరు పొందగోర్చున్నారా అని అడిగినప్పుడు వీరు మేము పొందగోర్చుచున్నాము అని యేసు ప్రభుకు జవాబు ఇచ్చి ఉన్నారు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలారా, మరి యేసు ప్రభు కుడివైపున ఒకరు ఎడమ వైపున ఒకరు కూర్చోడానికి మరి యాకోబు యోహాను వీరిద్దరు కూడా వచ్చి యేసు ప్రభుని అడుగుతూ ఉన్నారు. అడుగుతున్నప్పుడు ఆ మాట నేను ఏమి చేయగోర్చున్నానని యేసు ప్రభు అడుగుతాం. మరి నేను తాగుచున్న గిన్నెల నుంచి మీరు తాగుదురా, నేను పొందే బ్యాప్టిజంలో మీరు పొందుదురా అని అడిగినప్పుడు మేము పొందుతాము అని యేసు ప్రభుకు వారు జవాబు ఇచ్చి ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం చూసినట్టయితే లూకా సువార్త 12వ అధ్యాయము 50వ వచనం చూసినట్టయితే లూకా సువార్త 12వ అధ్యాయము 50వ వచనము, అయితే నేను పొందవలసిన బాప్టిజము అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుతున్నాను అనే మాట ఇక్కడ యేసు ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు తన మరణం గురించి, నేను తాగుచున్న గిన్నెలో నుంచి మీరు తాగుదురా, నేను పొందబోచున్న బాప్టిజం మీరు పొందబోచున్నారా అని అడిగినప్పుడు వీరిద్దరు కూడా మేము పొందబోచున్నాము అని యేసు ప్రభుకు జవాబు అనుగ్రహించారు. తర్వాత చూసినట్టయితే వచనంలో ప్రియ 40వ వచనము, నా కుడివైపు నన్ను ఎవడు కూర్చుండో చోటు నా వశంలో లేదో అది ఎవరికి సిద్ధపరిచినో వారికే దొరుకునని వారితో చెప్పాను. యేసు ప్రభు చాలా స్పష్టంగా ఈ మాట చెప్తా ఉన్నాడు. నా కుడివైపున కానీ నా ఎడమ వైపున ఎవరు కూర్చుంటారో నాకు తెలియదు అని యేసు ప్రభు తన శిష్యులైన యాకోబుకు యోహానుకి ఈ మాట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, నా కుడివైపున ఎవడు కూర్చుండునో నా వశంలో లేదో. యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నా కుడి వైపున కూర్చున్నటకు నా ఎడమ వైపు కూర్చున్నటకు నా వశములో లేదు అని యేసు ప్రభు మరి యోహానుకు అలాగే చూసినట్టయితే యాకోబుకి మాట తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ తర్వాత వచ్చిన చూసినట్టయితే యేసు వారిని తన యుద్ధకు పిలిచి వారితో ఇట్లా నేను ఆ పై వచనంలో చూసినట్టయితే 40వ వచనంలో చూసినట్టయితే నా కుడి వైపున ఎవరు కూర్చుండటనో నా వశంలో లేదు, అది ఎవరికి సిద్ధపరిచినో వారు దొరుకునని వారు ఆయనతో చెప్పగా తక్కిన 10 మంది శిష్యులు ఆ మాట విని యాకోబు యోహాను మీద కోపపడేరి. ఆ మాట విని, వారు అడుగుతున్న మాట విని 10 మంది శిష్యులు మరి యాకోబు మీద యోహాను మీద కోపపడేరి. మరి యేసు ప్రభుని వారు ఈ రీతిగా అడుగుతుండగా యేసు ప్రభు వారికి జవాబు అనుసరిస్తుండగా వారందరూ కూడా మరొకసారి ఆ 10 మంది మరి యోహాను మీద యాకోబు మీద కోపపడిరి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ కాలం మనకు కూడా అనేక సందేహాలు ఉంటాయి. పరలోక రాజ్యంలో మనం కుడివైపు కూర్చుంటామా, ఎడమ వైపు కూర్చుంటామా అని చాలామంది ప్రశ్నలు ఉంటాయి. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు పరలోక రాజ్యంలో యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, అది నా వశంలో లేదు, అది ఎవరు కూర్చుంటారో అది ఎవరికి దొరుకునో అది వారికి దొరుకును అనే మాట జ్ఞాపకం చేస్తా. అంటే యేసు ప్రభు ఒక పరిచర్యలో, దేవుని యొక్క పరిచర్యలో, మరి దేవుని యొక్క సేవలో ఎవరైతే దేవుని కొరకు నిలబడతారో, ఎవరైతే పరిచర్యలో దేవుని వైపు నిలబడతారో అది వారికి దొరుకునని యేసు ప్రభు చాలా స్పష్టంగా ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. యేసు వారిని తన యుద్ధకు పిలిచి వారితో ఇట్లా, అన్యజనులు అధికారులు ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురని మీకు తెలియను. అన్యజనులలో మరి గొప్పవారు అధికారం చేయుదురు,
అవన్నీ కూడా మీకు తెలుసు అని యేసు ప్రభు ఈ మాట వారికి తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల యేసు వారి తన ఎద్దకు పిలిచి వారితో ఇట్లా నేను అన్యజనులు అధికారులు వెంబడించిన వారు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయదు. మీకు తెలియను, మీరు అలా ఉండకూడదు. యేసు ప్రభు చాలా స్పష్టంగా ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు. అధికారులు మరి అన్యజనుల మీద వారు అధికారం చేస్తారు, మరి అలా మీరు ఉండకూడదు అని దేవాది దేవుడు తన శిష్యులకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు ఈ మాటలు వారికి తెలియజేస్తూ మరి మీరు అలాగా ఉండకూడదు అని దేవాది దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. యేసు వారిని తన ఎద్దకు పిలిచి వారితో ఇట్లా అన్యజనులు అధికారులు వెంచబడిన వారు వారి మీద ప్రభుత్వం చేదురు, వారిలో గొప్పవారి మీద అధికారం చేదురని మీకు తెలియను. మీరు అలా ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడు ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారకుడుగా ఉండవలనని చెప్పాను. మీలో ఎవరైతే మీరు గొప్పవారుగా ఉండాలి అనుకుంటే మీరు పరిచర్య చేయాలి. దేవుని సేవకులు, దేవుని పరిచారకులుగా దేవుని పరిచర్యలో పాలు పొందుకోవాలి అని యేసు ప్రభు ఈ మాట వారికి తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మీరు ఎవరైతే మరి దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క సేవలో పరిచారకులుగా అనగానే దేవుని రాజ్యంలో, రాజ్య విస్తారంలో పనివారుగా, మరి మందిరంలో పరిచారకులుగా ఉండొచ్చు, మందిరంలో అనేక పనులు చూసుకునేవారుగా, మరి సేవా కార్యక్రమాలు చూసుకునే విధంగా, అన్ని జనులకు స్వార్థ ప్రకటించే విషయంలో మరి ఇవన్నీ కూడా చేసే బిడ్డలుగా మీరు ఉండాలని యేసు ప్రభు వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మీరు అలా ఉండకూడదు. మీలో ఎవడైనా గొప్పవాడు ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచర్యకుడై ఉండవలెను. మీలో ఎవడు ప్రముఖుడుగా ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. మీలో ఎవరైతే ప్రముఖుడుగా ఉండవాలో వారు అందరికీ దాసుడుగా ఉండాలి. దాసుడు యజమానునికి మరి దాసుడుగా ఉండే ఆ ఒక సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకుంటే, దాసుడు మరి అనేక పనులు చేయవలసి వస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, తగ్గింపుకోవాలి. నిన్ను నువ్వు హెచ్చింపుకుంటే నిన్ను తగ్గించుకునుట ఎంతో మేలు. మనము తగ్గించుకునే బిడ్డలుగా ఉండాలి అని మాటలు యేసు ప్రభు తన శిష్యులకు తెలియజేస్తూ ఉన్నాడు. నిన్ను నువ్వు గొప్ప చేసుకోకూడదు, నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. నువ్వు గొప్పవాడుగా ఉండాలంటే నువ్వు దాసుడుగా ఉండవాలి, పరిచారకులుగా ఉండవాలి. దేవుని సేవలో, దేవుని రాజ్యంలో పనివారుగా ఉండాలని యేసు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు కూడా ఎదునిత్యం ఈ లోకానికి వచ్చాడంటే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవాది దేవుడు పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచర్య చేయడానికి వచ్చాడు. తాను తగ్గించుకొని వచ్చాడు. ఆ రీతిగా మనం కూడా ఉండాలనేది ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక ఉద్దేశము. మరి శిష్యులకి మాట తెలియజేస్తున్నాడు. మీరు ఎవడైతే గొప్పవాడు ఉండగోరిన ఎడల వాడు దాసుడుగా ఉండవలెను. అంటే తగ్గింపు మనసు కలిగి పరిచారకుడుగా ఉండవలెను. దేవుని రాజ్య విస్తారంలో ఒక పనివారుగా, ఆ పరలోక రాజ్యంలో మనం అందరం కూడా ఒక పనివారుగా ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు గొప్పవారు అని కాదు, కానీ ఆయన పరిచర్యలు, ఆయన సేవలు ప్రతి వారు కూడా పనివారుగా ఉండాలి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని ప్రభు అయిన యేసు క్రీస్తు తెలియజేసిన మాట ప్రకారం మనం అందరం కూడా పరిచారకులుగా, ఎవడైనాను గొప్ప గోర్చిన ఎడల వాడు దాసుడుగా ఉండవలెను. ప్రతి ఒక్కరు కూడా దేవునికి దాసులుగా, దేవునికి పరిచారకులుగా సేవ విస్తారపరచబడాలి. యేసు ప్రభు సువార్త ప్రకటించబడాలి అంటే నేను తగ్గించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని దృష్టిలో మనం తగ్గించుకొని ఆయన పరిచారకులుగా, ఎవడైనాను గొప్పవాడు కావాలని అనుకుంటే వాడు దాసుడుగా ఉండవలెను అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు ఈ మాటలు తెలియజేస్తున్నప్పుడు యేసు ప్రభు ఏ రీతిగా ఈ లోకంలో జీవించాడో అది దేవాది దేవుడు వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, మనం చూసినట్టయితే 45వ వచనం చూసినట్టయితే, మనిషి కుమారుడు పరిచర్య చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచర్య చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రూయదంగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాను. హల్లెలూయా. యేసు ప్రభు ఎదురిత్యాన్ని ఈ లోకానికి వచ్చాడు. ఆయన పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, మన అందరికీ పరిచర్య చేయడానికి వచ్చాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆకాశ పక్షులకు గూడులున్నాయి, కానీ
యేసు ప్రభు నివసించడానికి, తలవాచుకోవడానికి స్థలము లేదు. యేసు ప్రభు మరి తన పరిచర్యలో అనేకులకు పరిచర్య చేయడానికి వచ్చాడు. ఆయన రాజుగా ఈ లోకానికి వచ్చాడు. కానీ ఆయన రాజ సింహాసనం మీద కూర్చోడానికి రాలేదు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా. అందుకే దేవాది దేవుడు ఈ మాటను జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచర్య చేయుటకు. ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకానికి ఎందునిత్యం వచ్చాడు అని ఆలోచిస్తే పరిచర్య చేయడానికి వచ్చాడు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండడానికి వచ్చాడు. ప్రతి ఒక్కరికి సాయం చేయడానికి వచ్చాడు. ప్రతి ఒక్కరిని విడిపించడానికి వచ్చాడు. ప్రతి ఒక్క మానవుని పాపం అనేది కొట్టివేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. లోక పాపములు మోసుకునే దేవుని గొర్రెపిల్లగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనుష్య కుమారుడు పరిచర్య చేయుటకు రాలేదు, కానీ పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రియదముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాడు. హల్లెలూయా. తన ప్రాణం ఇచ్చుటకు యేసు ప్రభు ఈ లోకంలో జీవించినంత కాలం అంతా కూడా యేసు ప్రభు నివసించడానికి కూడా స్థలము లేదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈరోజు మనము ఎవరు గొప్పవారము, మనం ఎంత గొప్పవారము అని మనం తలుచుకుంటా ఉన్నాము. నా దగ్గర ఇంత ధనం ఉన్నది, ఇంత ఐశ్వర్యం ఉంది, ఇన్ని బంగ్లాలు ఉన్నాయి, ఇంత ఉద్యోగం ఉన్నదని మనం గర్వపడుతున్నాము. కానీ దేవుని దృష్టిలో మనం నిలవగలుగుతున్నామా లేదా ఒక్కసారి ఆలోచించండి. యాకోబు యోహాను వచ్చి అడుగుతా ఉన్నారు, యేసయ్యా కుడి వైపున ఒకరు ఎడమ వైపున కూడా కూర్చోటకు మాకు దయచేయమన్నప్పుడు యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, అది నా వశములు లేదు. అది ఎవరికి దొరుకునో అది వానికి దొరుకునో. ఎవరైతే నిజమైన దేవుని యొక్క పరిచర్యలో సేవకులలో పనివారుగా ఉంటారో అది వారికి దొరుకును అని యేసు ప్రభు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అది ఎవరికి సిద్ధపరచునో వారికే దొరుకునో, వారితో చెప్పని ఎవరికి సిద్ధపరచబడి ఉన్నదో. అంటే యేసు ప్రభు రాజ్య విస్తారంలో ఎవరైతే పని చేయగలుగుతారో, ఎవరైతే యేసు ప్రభు కొరకు జీవించారో, యేసు ప్రభు సువార్త నిత్యం అనేక శ్రమలు పొందుకుంటారో, కష్టాలు పొందుకుంటారో, వారికి ఆ స్థలము దొరుకుతున్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. అది ఎవరికి సిద్ధపరచునో వారికి దొరుకును, వారితో చెప్పను. తక్కిన 10 మంది శిష్యులు ఆ మాట విని యాకోబు యోహాను మీద కోపపడి యేసు వారిని తన ఇద్దరికి పిలిచి వారితో ఇట్లా, అన్యజనులను అధికారులు ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారు గొప్పవారి మీద అధికారము చేయుదురని మీకు తెలియను. అయితే మీరు అలా ఉండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడు ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారకుడు ఉండవలెను. ఎవరైతే గొప్పవారుగా ఉండవలని అనుకున్నట్టయితే వారు పరిచారకులుగా ఉండాలి. ఆయన రాజ్య విస్తారంలో మనమందరం కూడా పనివారమే. ఎవరము గొప్పవారమని కాదు, కానీ ఆయన దృష్టిలో నువ్వు ఎలా పనిచేస్తున్నావు, ఆయన రాజ్య విస్తారంలో నువ్వు ఏ స్థానము కలిగి పనిచేస్తున్నావు అన్నది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క రాజ్యంలో మనమందరం కూడా పనివారుగా ఉండి ఆ పనివారి యొక్క బాధ్యతను సరిగ్గా విధమైనంగా జీవించి అనేకులకు పరిచారకులుగా ఉండాలనేది దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మీరు అలా ఉండకూడదు. మీలో ఎవడైనా గొప్పవాడు ఉండగోరిన వాడు మీకు పరిచారకుడుగా ఉండవలెను. మీలో ఎవడైనాను ప్రముఖుడుగా ఉండగోరిన ఎడల వాడందరికీ దాసుడుగా ఉండవలెను. మనుష్య కుమారుడు పరిచర్య చేయుటకు రాలేదు, కానీ పరిచర్య చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన కృతముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెను. యేసు ప్రభు తన గురించి తను చెప్తున్న మాటలు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఒక సామాన్యుడుగా పరలోక రాజ్యాన్ని వదిలేసి ఈ లోకానికి ఎందుకు నిత్యం వచ్చాడంటే పరిచర్య చేయడానికి వచ్చాడు. పరిచర్య చేయించుకుంటూ రాలేదు యేసు ప్రభు. ఆయన అనేకులకు పరిచర్య చేయుటకు మరి వచ్చి ఉన్నాడు. మనుష్య కుమారుడు పరిచర్యం చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచర్య చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన కృతంగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాడు. యేసు ప్రభు తన ప్రాణాన్ని ఇచ్చుటకు వచ్చాడు. మనందరి పాపముల నిత్యమై యేసు ప్రభు ఆ కలవరి సిలువలో తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు. నీకు నాకు రక్షణ అనుగ్రహించాడు.
నిన్ను నన్ను స్వతంత్రులుగా చేశాడు. మనం పొందవలసిన దెబ్బలు, మనం పొందవలసిన గాయములు, మనం పొందవలసిన శిక్ష ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ శిక్ష పొందుకనే నిన్ను నన్ను విడిపించాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు ఎదురిత్యానికి లోకానికి వచ్చేటట్టే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం చూసినట్టయితే మనిషి కుమారుడు పరిచర్య చేయించుటకు రాలేదు, కానీ పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన కృతంగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చెను. హల్లెలూయా. యేసు ప్రభు తన ప్రాణము పెట్టడానికి మనందరి నిత్యము ఆయన ప్రాణం పెట్టి ఉన్నాడు. యేసు ప్రభు ఆ కలువరి సిలువలో చనిపోయి మన పాపాల నిత్యమై చనిపోయి తిరిగి మూడో రోజు పునరుద్ధానుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు లేచి ఉన్నాడు. ఆయన తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని ఈ సమయంలో కూడా మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన కుడి వైపున ఎడమ వైపున ఎవరు కూర్చోవాలి అంటే ఆయనకు పరిచారకులుగా ఉన్నవారు, ఆయన పరిచర్యలో అనేకులకు సువార్త ప్రకటించే బిడ్డలు. ఎవడైతే గొప్ప వాడుగా ఉండగోరినడల వాడు దాసుడుగా ఉండవలెను. ఇటు మాటలను హృదయకాలము దేవుడి హృదయాలలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ఆమెన్. ఆయన పరిచర్యలో మనమందరం కూడా పరివారం అన్నది మర్చిపోకూడదు. వి ఆల్ సర్వింగ్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు ఒక పరివారంగా మనమందరం కూడా ఉన్నాము. ఆ పనిలో మనం అందరం కూడా దేవుని ఘనపరిచి, దేవుడిని మహిమపరిచి, ఆయన రాకడకు మనమందరం కూడా అనేకులను సిద్ధపాటు చేసే బిడ్డలుగా ఉండాలనేది ప్రభు యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం నీ మీద నా మీద ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉంటాను. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి ధనములు స్తోత్రములైనా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచి మనల్ని ధైర్యపరిచి నైనా ప్రభా నీవు ఎందు నిత్యం వచ్చావో ఈ లోకానికి నైనా మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు వందనములు. మనిషి కుమారుడు పరిచర్య చేయుటకు రాలేదు, కానీ పరిచర్య చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన కృతంగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చి ఉన్నాడని ప్రభా మా కొరకు నీ ప్రాణం పెట్టి ఉన్నావు. ప్రభా నీకు వందనాలు యేసయ్యా. మా పాపంలో నిత్యమని చనిపోయి తిరిగి మూడో రోజు లేసి తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మా కొరకు విజ్ఞాపన చేసిన దేవానికి వందనములు స్తోత్రములైనా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచి మేమందరం కూడా నీ పరలోక రాజ్యంలో పరివారుగా మేము ఉండడానికి నీ కృప ద్వారా సహాయం చేయండి. నీ రాజ్య విస్తారంలో అనేకులకు సువార్త ప్రకటించే బిడ్డలుగా ఉండడానికి నీ కృప ద్వారా సహాయం చేయమని, అలాగే తండ్రి ఈరోజంతా కూడా మంచి వాతావరణాన్ని నీ కృప చేత మాకు అనుగ్రహించి మనం దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన లోక రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానాలు ఆయన యందు విశ్వసించిన బిడ్డలు, ఆయనను నమ్మిన బిడ్డలకు ఎప్పుడు ఎల్లప్పుడూ దేవుని యొక్క కృపా ఆశీర్వాదాలు మీకును మీ కుటుంబంలోకి తోడై నీడై ఉండును గాక. ఆమేన్.